గాయ్స్ ఈ రోజు అయితే మన ట్రిప్ లాస్ట్ డే అనమాట. సో ఫస్ట్ విజయవాడ నుంచి ఈషా ఫౌండేషన్కి వెళ్ళాను. ఈషా ఫౌండేషన్ నుంచి ఊటీకి అయితే వచ్చేసాను. మళ్ళీ ఊటీ నుంచి విజయవాడకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇది వచ్చేసి నా టిఫిన్ బిల్ అయిందనమాట. ఈరోజు ఇక్కడ నేను మోహన్ టిఫిన్ సెంటర్లోనే చేశాను. ఇక్కడే అనమాట నేను స్టే ఉన్నది కూడా. సో నేను బస్ స్టాండ్కి వెళ్ళడానికి నా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. చాలా దగ్గరే, బట్ అయినా కూడా తీసుకున్నారనమాట. సో ఇంకా నడిచే ఓపిక లేక ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అండ్ లగేజ్ కూడా ఉండడం వల్ల. సో ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే నాకైతే బాగా ఈ 6 days ఉన్న మెమొరీస్ అయితే బాగా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే రోజు ఎక్కడ తిరిగినా సరే ఎవ్రీడే నైట్ మాత్రం ఈ నైట్ షాపింగ్, స్ట్రీట్ షాపింగ్ అయితే నాకు అలవాటు అయిపోయింది. సో నేను ఈ ప్లేస్ని అయితే బాగా మిస్ అవుతాను. ఎవ్రీడే మార్నింగ్ అయితే ఎంత బిజీగా ఉంటుందో నైట్ అయితే అంత బాగుంటుంది అనమాట ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే. సో ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడైతే పర్ పర్సన్కి 80 రూపీస్ అయింది బస్ టికెట్. కోయంబత్తూరు వెళ్ళాలి. సో కోయంబత్తూర్కి నాకు టికెట్ అయితే అంత ప్రైస్ అయింది. సో కోయంబత్తూరు నుంచి విజయవాడకి నేను ఆల్రెడీ బస్ చేసుకున్నాను. మధ్యలో అయితే లంచ్ కాపారు. సో లంచ్ దగ్గర అయితే ఏం ఎక్కువ దొరకలేదు. సో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తిన్నాను. ఒక్కొక్క ప్లేట్ 70 రూపీస్ అయింది అనమాట. సో ఇక్కడ ప్రైజెస్ మన దానికన్నా ఎక్కువే ఉంటాయి. బట్ మనకేమి దొరకనప్పుడు ఏదో ఒకటి తినడమే మనకి అదృష్టంతో భావిస్తాం కదా. సో అట్లా తినడమే అనమాట. సో మీకు బయటికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం తినాలో అర్థం కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తీసుకోండి. ఎందుకంటే సో ఏది ట్రై చేసినా సరే మన దానిలాగా లేదు అనిపిస్తే ఫ్రైడ్ రైస్ ఎంతో కొంత ఓకే పర్వాలేదు తినగలము అని అనిపిస్తుంది అనమాట. సో ఇది నాకు వేరే వాళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతున్నాను. సో అందుకే మీకు కూడా షేర్ చేసుకున్నాను. బిర్యానీ అయితే ఆబ్వియస్గా మొత్తం టోటల్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా కర్రీస్ కూడా మొత్తం అన్ని డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది ఒక్కటే కొంచెం పర్వాలేదు తినగలం అనమాట. అండ్ ఊటీ అయితే నేను చాలా అంటే చాలా మిస్ అవుతాను. సో ఎవరైనా సరే ఊటీ లైఫ్లో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇది మంచి ప్లేస్ అనమాట. కూల్ బెస్ట్ ప్లేసెస్లో మన ఇండియాలో ఇది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది ఊటీ. ఈషా ఫౌండేషన్ కూడా వెళ్ళండి కన్ఫామ్గా. సో నా సజెషన్ అయితే ఏంటంటే ఫస్ట్ ఈషా నుంచి ఇక్కడికి రావడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేసాక అలా దేవుడి దగ్గరికి వెళ్ళడం కన్నా ఫస్ట్ దేవుడి దగ్గర చూసేసి ఇక్కడికి రావడం బెటర్. సో నాతో పాటు బస్లో ట్రావెల్ చేసిన వాళ్ళు మోస్ట్లీ రివర్స్లో వచ్చారనమాట. ఫస్ట్ ఊటీ వెళ్ళి తర్వాత ఈషాకి వచ్చారు. బట్ దానికన్నా నా సజెషన్ అయితే ఫస్ట్ ఈషాకి వెళ్ళి తర్వాత ఊటీకి రావడం అయితే బెటర్ అనమాట. ఎంత డివోషనల్గా అయిపోయిన తర్వాత మనం ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఈ ఊటీ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ నా ఊటీ సిరీస్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసేసాను. సో ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు 2 ప్లేలిస్ట్స్ యాడ్ చేశాను. ఒకటి ఈషా ఫౌండేషన్ది, ఒకటి ఊటీది. సో 2 వాచ్ చేయండి. మీకు బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది ఈజీగా. బికాజ్ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైజెస్ మెన్షన్ చేసి చెప్పాను. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు కమెంట్ సెక్షన్లో. నేను చెప్తాను. నాకు అన్నీ నోట్ చేసుకునే వచ్చాను. సో మీకు ఈజీ అవుతుందని చెప్పేసి. ఇక్కడే నేను లంచ్ అయితే చేశాను అనమాట. ఇదే నేను వెళ్ళబోయే బస్సు కల్లాడ. సో బస్ అయితే పర్వాలేదు బాగానే ఉంది. నాకైతే బస్ జర్నీ అయితే చాలా ఇష్టం అనమాట. అస్సలు ట్రైన్లో వెళ్ళలేను. ఇక్కడైతే డిన్నర్కి ఆపారు. సో ఇక్కడ పొడి దోశ 95 అట్లా ఉన్నాయి. కాస్ట్లు అయితే మామూలుగా లేవు. అదేంటో ఇంత కాస్ట్లీ రెస్టారెంట్లో ఆపారు. అందరూ ఎఫోర్డ్ చేయలేరు కదా అనిపించింది నాకు. సో లాస్ట్లో అయితే బిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే నేను విజయవాడ అయితే రీచ్ అయిపోయాను. సో చాలా బాధగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉంది. ఎందుకు బాధ అంటే మన లీవ్స్ అన్నీ అయిపోతున్నాయి, మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ వర్క్ అని చెప్పేసి భయం వేసేసింది. బట్ ఎనీవేస్ ఇంటికైతే వచ్చేసాను. సో నాకు అందుకోసం కూడా హ్యాపీగా ఉంది. సో నా ఛానల్లో ఇంకేమైనా వీడియోస్ చూడకపోతే చూసేయండి. సబ్స్క్రైబ్. బాయ్. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'm fighting inside. Some days I'm fighting inside.